నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి నారాయణ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసరికి నాకు చాలా చాలా హ్యాపీయెస్ట్ డే అనొచ్చు. ఎందుకంటే వేలం పాటలో కలశం పాట నేనే గెలిచాను. సో సెంటిమెంట్గా నేను చాలా అటాచ్ అయిన రోజు ఇది. అండ్ ఫైనల్ డే కదా, సో ఇక్కడ ఏంటంటే మా ఊర్లో ఉట్టి కొట్టడము ఉంటుంది అండ్ లడ్డు పాట. తర్వాత ఇక్కడ యశ్వంత్ హాయ్ చెప్పేయండి. అండ్ లడ్డు పాట అండ్ కలశం, ఇంకా గణపయ్యకి వేసిన పంచ కండవ కూడా వేలం పాట ఇస్తారు మా సైడు. సో ఇక్కడైతే యశ్వంత్ అంటే నా కొడుకుతోనే ఫస్ట్ ఉట్టి కొట్టడం అయితే ప్రారంభించారు. సో ఎలాగో కొట్టాడు చిన్నవాడు కాబట్టి, కానీ తన సంతోషం ఉంటుంది కదా, అది గెలిచిన దానికంటే ఎక్కువే అంటా నేను. సో చాలా హ్యాపీ. ఎవ్రీ టైం తను వినాయకుడు పండగ వస్తుంది అంటేనే ఫుల్ ఖుషి మీద ఉంటాడు. ఎందుకంటే ఇలాంటివి ఉంటాయి కదా, రంగులు వేసేవి, అంటే రంగులు వేసేదానికనే ఫుల్ ఇష్టం అనమాట తనకి. ఫుల్ కలర్స్ వస్తుండే. సో 3 times అయితే ట్రై చేసాడు, కానీ తనకైతే కుదరలేదు. అఫ్కోర్స్ కుదరదు, తనకి చిన్నోడు కాబట్టి. కానీ ట్రై అయితే చేయాలి, ట్రై చేయకుండా ఏది వదిలేయకూడదు అనేది నేను గట్టిగా నమ్ముతాను. సో ఆ తర్వాత వేలం పాటలో మేము 25,000కి కలశాన్ని అయితే పాడాము. చూసారా, మా చేతికే ఇస్తున్నారనమాట. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ ఇయర్లో. సో నేను ఆనందంలో ఫస్ట్ మా వారి కాళ్ళకి నమస్కరించుకొని, తర్వాత గణపతికి నమస్కరించుకొని ఆ కలశాన్ని అయితే నా చేతుల మీద తీసుకున్నాను. సో ఈరోజు నేను గట్టిగా నమ్మేది ఏంటంటే అష్టలక్ష్ములు మా ఇంటికి వస్తున్నారు అన్నది నేను నమ్ముతున్నాను గట్టిగా. సో ఇది ఈ యొక్క కలశాన్ని తీసుకెళ్తున్నప్పుడు మా వాళ్ళు అందరూ నాతో పాటు వచ్చారు. సో చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ స్పెషల్లీ ఈ వీడియో తీసిన నా ఫ్రెండ్, తనకు కూడా ఈ వీడియో సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ మంజు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అందరూ నాకు చాలా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అండ్ ఇక్కడ మేము నవదంపతులుగా మా ఇంట్లో గృహప్రవేశం చేయడానికి వెళ్తున్నాము మా పిల్లలతో సహా. సో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. డీజే మూతలతో, రంగుల హరివిల్లలతో చాలా చాలా హ్యాపీగా వెళ్ళామన్నమాట. అంత మంచిగా అనిపించింది. తెలుగు పదాలు కూడా భలే వస్తున్నాయి నాకు ఈ వీడియో గురించి మాట్లాడుతున్నప్పుడు. అండ్ ఫైనలీ అందరితో కలిసి వెళ్ళాము. కలశాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాము అండ్ నమస్కరించుకొని బట్టలు చేంజ్ చేసుకొని ఇంకా నిమజ్జనానికి అయితే బయటకు వచ్చాము. సో ఈ ప్రాసెస్ అంతా మొత్తం జరిగేసరికి మొత్తం ఆల్మోస్ట్ 1 hour పట్టింది. నేను జస్ట్ 1 minute అలా చెప్తున్నాను, 1 hour పెడితే మీరు చూడరు. ఇంకా నేనైతే డీజే సౌండ్ అండ్ మ్యూజిక్స్ అయితే యాడ్ చేయట్లేదు. సో సారీ, ఎందుకంటే కాపీరైట్ పడితే మొదటికే మోసం అవుతుంది. సో మంచి మంచి సాంగ్స్కి మా వాళ్ళు చాలా చక్కగా డ్యాన్స్ అయితే వేశారు, కానీ నేనైతే యాడ్ చేయట్లేదు, మళ్ళీ కాపీరైట్ వస్తే ఇష్యూ అవుతుందని. సో ఇక్కడ నుండి చిన్నగా మా వీధి వరకు అయితే డీజేతో పాటు మమ్మల్ని తీసుకెళ్లారు. సో మా ఇంటి వరకు అయితే డీజే వచ్చింది అండ్ అక్కడ వాకిటి వరకే వస్తుంది. అక్కడ నుండి లోపలికి వెళ్ళి ఇంట్లో పూజ రూమ్లో పెట్టాలన్నమాట. అది నార్మల్గా పద్ధతి. ఇదిగోండి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పెళ్ళి 10 years అనమాట. మళ్ళీ గృహప్రవేశం చేస్తున్నాం. కాకపోతే అప్పుడు ఇప్పుడు ఇద్దరం మాకిద్దరు అయ్యారు. సో హ్యాపీలీ మా పూజ గదిలోకి అష్టలక్ష్మి వచ్చింది. ఓకే, నాతో పాటు మీరు కూడా నమస్కారం చేసుకోండి గణపతయ్య కలశానికి. సో కలశానికి నమస్కరించుకున్నాము. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరు కూడా నమస్కరించుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసి రెడీ అయిపోయామన్నమాట. ఎక్కడికనుకుంటున్నారు, నిమజ్జనానికి. నెక్స్ట్ రాబోతుంది మన గణపతయ్య నిమజ్జనం వీడియో అండి. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉమాలక్ష్మి నారాయణ వ్లాగ్స్. అండ్ వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్నీ చూడండి. అండ్ మీకు నచ్చి కంటెంట్ ఉందని అనిపించే ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆలస్యం చేయకుండా. అండ్ నేనైతే ఇప్పటికీ ఈ వీడియో చూస్తున్నప్పటికి కూడా నేను ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాను, హ్యాపీ అవుతున్నాను.
సో నాతో పాటు నేను ఇష్టపడే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు కొందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఎప్పుడైనా లడ్డు పాట కానీ ఏ పాట అయినా సరే ఒకరి మీద పోటీతో వద్దండి, భక్తితో పాడండి. నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర అనిపించిన దాంతో నేను చెప్తున్నాను. సో ఇక్కడ నేను మా వారైతే ఫైనల్గా నమస్కరించుకున్నాము. సో ఆ రోజు మొత్తం దీపం వెలుగుతూనే ఉంది, మార్నింగ్ నుండి టిల్ మేము నైట్ పడుకునే వరకు కూడా. సో అలా ఇంకాసేపట్లో మేము వెళ్తున్నాం నిమజ్జనానికి. ప్రతి వీడియో వాల్యుబుల్ అండి, ప్రతి వీడియో నాకు ఒక డైమండ్, లైఫ్లో గుర్తుండిపోతుంది ఈ యూట్యూబ్ పుణ్యాన. సో నా ఫోన్లో డిలీట్ అయినా కూడా యూట్యూబ్లో పర్మనెంట్గా ఉండిపోతుంది కాబట్టి సో నా ఛానల్ మానిటైజేషన్ అవడానికి మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను.